నిజానికి దైవానికి అంటే భిన్నమైనది ఏదీ లేదు. ప్రకృతి ఈ దైవ కార్యక్రమాలన్నీ ప్రకృతి నిర్వహిస్తుంది. మరి నిజానికి నాదానికి మూలం ఆసక్తి మన ఆకాశానికి, సూర్యచంద్రాదులకు, నక్షత్రాలకు అన్నిటికీ కూడా ఆసక్తియే మూలం. అంకెలన్నిటికీ కూడా పూర్ణమే మూలం. సర్వ సృష్టికి ఆసక్తియే మూలం. ఆసక్తియే దైవం. ఇంత భిన్నమైనది ఏమీ లేదు. మన సృష్టిలో ఈ మతాల గురించి ఈ ఉన్మాదులు ఒకరినొకరు హింసించుకుంటున్నారు. దేశ కాలాలకి హింసించుకుంటున్నారు. యుద్ధాలు చేస్తున్నారు. ఒకరినొకరు హత్యలు గావించుకుంటున్నారు. ఈ శక్తి ఒకటేని తెలియక ఉన్మాదులుగా మారి, ఉగ్రవాదులుగా మారి అందరినీ హింసించి అనేక మంది ప్రాణాలు తీస్తున్నారు. వీరు దైవం గురించి వారు ఎంత చెప్పుకున్నా, దేవుని గురించి చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ వారు ఎంత చెప్పుకున్నా కూడా వారు దైవం గురించి వారు తెలుసుకుంటకు సాధ్యమే కాదు. దేవుని గురించి ఎలా తెలుసుకోవాలి? నలుగురితో ప్రేమయుతంగా, మతభేదాలు లేక ఉన్న శక్తి ఒకటే అని, ఆ శక్తి మనలోనే ఉన్నదని, దైవాన్ని అందరిలోనూ మనలోనూ ఎవరైతే గ్రహించి చూసుకుంటారో, వారు తెలుసుకుంటారో, ఆ దైవాన్ని పట్టుకోగలుగుతారో వారే సర్వ సృష్టిని కూడా నిర్వికారంగా చూసి కల్లోలములందు కూడా దేవుని లీలలే, ఆయన వైభవమే అన్నంతగా తెలుసుకున్న మహాత్ములు ఈ లోకానికి, ఈ మానవాళికి హితులు. వారే మహాత్ములు. వారి వల్లనే ఈ కల్లోలాలు ఇవన్నీ అంతరించి శాంతి కలిగించడానికి ఆ మహాత్ములే కారణం. అదే పరిష్కారం. అందరూ ఈ మతాల కోసం, ఈ కులాల కోసం, ఈ జాతి కోసం ఎవరు పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఆయన సరిచేసేవాడు ఒకడే ఉన్నాడు. ఆయనే సరిచేస్తాడు. ఆ నమ్మకం మనం ఉంచుకుని మన కార్యక్రమాలు కానీ, మన నడవడికలు కానీ అన్నీ ఆయన మీద విశ్వాసంతో ముందుకు పోవాలి. జరిగేవన్నీ ఎంతో కాలం ఉండవు. అన్నీ మారిపోతాయి. అందరికీ అన్నీ పోగొట్టుకున్నాక అప్పుడు తెలుస్తుంది. యుద్ధాలు ఇవన్నీ ఎప్పుడు అనుకుతాయో, ఈ ఎల్లకొల్లాలలో ఆయన చూస్తాడు. ఉన్నది ఒక్కడే, ఉన్నది ఒక్క శక్తియే. ఆయనే పరమాత్మ. బాగుందా? ఏనండి?